హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు, వాటి వెనకాల ఉన్నటువంటి రెండో కోణం ఆవిష్కరించే ప్రయత్నం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, అలాగే ఎడిటర్స్కి సంబంధించినటువంటి అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణరాజు గారు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. రాష్ట్రం అప్పుల పాలైపోయింది అని గొల్లుమంటోంది సాక్షి. ఇంతకుముందు అసలు వాళ్ళు అప్పులు పాలు చేస్తే ఆ అప్పుల మీద వడ్డీలు కట్టుకోవడానికే ఇప్పుడు పని జరుగుతోంది. అసలు వ్యవస్థల్ని సర్వనాశనం చేస్తే ఇప్పుడు దాన్ని రక్షించుకుంటున్నాం. నేను బాగు చేయటం, అప్పట్లో రాజశేఖర రెడ్డి నాశనం చేశాడు, మళ్ళీ నేను బాగు చేశాను, మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి నాశనం చేశాడు, మళ్ళీ ఇప్పుడు మొదటి నుంచి తీసుకొచ్చుకోవాల్సి వస్తుంది. ఇదో పెద్ద సమస్య అయిపోయిందని స్వయంగా చంద్రబాబు గారు మాట్లాడడం ఎలా చూస్తారు సార్? ఇప్పుడు అప్పులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి అబద్ధాలు చెబుతూనే వచ్చిందండి. అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సుమారుగా 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి, అన్ని రకాల అప్పులు కలిపి 7.5 లక్షల కోట్లు ఉన్నాయని చెప్పి స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. ఆర్బీఐ నివేదిక చెప్పింది, పార్లమెంట్లో గణాంకాలు చెప్పాయి. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ, బీజేపీ వీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్కు 10 లక్షల అప్పులు, 11 లక్షల అప్పులు, 9 లక్షల కోట్ల రూపాయల అప్పులు అని చెప్పి ప్రచారం చేశారండి. సరే, దానిని ప్రజలు నమ్మారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడని చెప్పి వాస్తవానికి విరుద్ధంగానే అక్కడ ప్రచారం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లోనే దాదాపు అధికారికంగా నేరుగా దాదాపు 1,30,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అయితే ఇది కూడా బోగసేనండి. నిజానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులకి ఎక్కువే ఉన్నాయి. ఇది కాకుండా కార్పొరేషన్లు, వివిధ కార్పొరేషన్లు చేసిన అప్పులు మొదట 25 నుంచి 30,000 కోట్ల రూపాయలు దాకా ఉండొచ్చు. అయితే ఇక్కడ మనం ఏంటంటే ఒక విషయం గమనించాలండి. జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పులను గూర్చి చెప్పేటప్పుడు పురంధేశ్వరి గారు, అలాగే యనమల రామకృష్ణుడు గారు మాజీ ఆర్థిక శాఖ మంత్రి, అలాగే పయ్యావుల కేశవ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీరందరూ ఏం చెప్పారంటే, ఆఖరికి ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి వీరందరూ ఏం చెప్పారంటే, ఈ ప్రభుత్వం చేసిన ఈ అప్పులతో పాటు చెల్లించిన బకాయిలు, అంటే కాంట్రాక్టర్లు చెల్లించిన బకాయిలు, అది ఇంకొకళ్ళు చెల్లించిన బకాయిలు, జీతభత్యాలకు సంబంధించిన బకాయిలు, ఇవన్నీ కలిపితే 11 లక్షలు 12 లక్షలు 14 లక్షల కోట్లు 14.5 లక్షల కోట్లు 14 కోట్లు తీసుకెళ్ళిపోయారన్నట్లాగా. అంటే మనం వారి ప్రాతిపదికనే, అంటే వారు ఏం చెప్పారో దానినే మనం ఇప్పుడు అనుసరించి మనం మాట్లాడితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్కు ఉన్న అప్పులు 1,30,000 లేకపోతే 1,50,000 1,50,000 కోట్లు కాదండి, దాదాపు 2 లక్షల కోట్లకు పైగానే ఆంధ్రప్రదేశ్కు అప్పులు ఉన్నాయి. ఈ అప్పుల్లో బకాయిలు, కాంట్రాక్టులకు ఇవ్వాల్సిన బకాయిలు, జీతభత్యాల బకాయిలు, లేదా ఇంకో బకాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపితే దాదాపు ఆంధ్రప్రదేశ్కు ప్రస్తుతం ఈ 6 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు కావచ్చు, పెట్టిన బకాయిలు కావచ్చు, దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు. ఇది చాలా పెద్ద మొత్తం అండి. ఇది ఇంకొక విషయం ఏంటంటే, ఈ 6 నెలల్లో ఆంధ్రప్రదేశ్ చేసినంత అప్పు ఆర్బీఐ దగ్గర మరే రాష్ట్రము చేయలేదు. ఇంత పెద్ద మొత్తంలో చేసిన ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే. ఎంత జరుగుతున్నప్పటికీ కూడా వారికి అనుబంధంగా ఉన్న పత్రికలు కూడా అదేదో చాలా చిన్న విషయంగా చూపిస్తూ ప్రజలను మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు సాయి గారు. అంటే వాళ్ళు జగన్ మూలంగా నాశనం అయిపోవడం వలన ఆ వడ్డీలు కట్టుకోవడానికి, ఆ బకాయిలు కట్టుకోవడం కోసమే ఈ అప్పులు చేయక తప్పట్లేదని ఎందుకు అనుకోకూడదు? అదేనండి, ఇప్పుడు విజన్ 2047 రూపశిల్పి, విజన్ 27 విజయవంతంగా అమలు చేసిన వ్యక్తి, స్ఫురద్రూపి, దూరదృష్టి గల వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. వారికి తెలియదండి ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితి గురించి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఆయనకి తెలియదా? తెలిసే ఆయన ఇటువంటి హామీలు ఇచ్చారా? హామీలు ఇచ్చేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు భయం వేస్తుంది, నాకు ఆర్థిక పరిస్థితి చూస్తూ ఉంటుంటే అని చెప్పంటారేంటి ఆయన? అంటే మీకు ఉద్దేశపూర్వకంగానే మీకు ఆ విషయాలు తెలిసినప్పటికీ కూడా తెలియనట్లుగా మీరు నటిస్తున్నారని చెప్పి ప్రజలు ఈ రోజున అనుమానిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని. ఆ దుస్థితికి కారణం ఆయనే తప్ప మనం కాదండి. రెండోది, ఈ అప్పులు వడ్డీలు నిజంగా ఈ మనకున్న అప్పులు చూస్తూ ఉంటే మన రాష్ట్ర జీడిపితో పోలిస్తే
అంటే మనం జనరల్గా ఏంటి అప్పుల్ని మనం ఈ రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తితో పోలిస్తే GSDP. అది 35 నుంచి 40% ఉంటే అది ఒక రకంగా చెప్పాలంటే అది పెద్దగా మనకు పట్టినట్టు కాదండి, అది కాదు. కానీ కేంద్రానికి వచ్చేటప్పటికి దాదాపు అది 75% ఉందండి. ఇది జాతీయ మన జీడిపితో పోలిస్తే అప్పుల శాతం దాదాపు 70%గా ఉంది. దాంతో పరిస్థితి ఏపీలో పరిస్థితి చాలా సుస్థిరంగా ఉంది. మిగతా రాష్ట్రాల కన్నా కూడా చూస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాగా ఉంది. పరిస్థితి బాగా ఉన్నప్పుడు బాగా లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పి భ్రమింపజేశారు జనాల్ని. జనం అదే నమ్ముతున్నారు. రైట్. ఇప్పుడు ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో ఒకటి తాజాగా బనకచెర్ల ప్రాజెక్టుకి ఇలాంటి అప్పులు ప్రపంచ బ్యాంక్ నుంచి కానీ ఇప్పుడు జ్యోతి వాళ్ళ రాసిన దాని ప్రకారం చూస్తే కేంద్ర ప్రభుత్వానికి ఒక అవకాశం ఉంది. అంటే ప్రపంచ బ్యాంక్ కొన్ని లోన్స్ను ఓకే చేశాక కొంత అమౌంట్ని అది వాడుకోలేదు, దాదాపుగా అలాగా 40,000 కోట్ల రూపాయలు, దానికి ఇంకొక 30,000 కోట్ల రూపాయలు కలుపుకుంటే బనకచెర్ల ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నారు అన్నటువంటిది. తద్వారా అది కేంద్రం కూడా ఒప్పుకుంది అంటున్నారు. ఇది జిఎస్డిపికి మనకు మామూలుగా అయితే కనుక జీడిపి మన దగ్గర ఉన్నటువంటి జిఎస్డిపిలో 3% అంటారు ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం. దాంట్లో ఇది కూడా లెక్కలోకి వస్తుందా, వేరేగా ఉంటుందా? సార్ నిజానికి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చేసే ఎటువంటి అప్పు అయినప్పటికీ కూడా ఈ ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రావాల్సిందేనండి. ఫిస్కల్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెటరీ దీనికి సంబంధించి ఖచ్చితంగా రావాలి. కానీ వీళ్ళు చూపించటం లేదు. అదే ఇప్పుడు దీనికి సంబంధించి కూడా మీకు కార్పొరేషన్ల అప్పులు గురించి మనం కూడా గతంలో అనుకున్నామండి. ఈ కార్పొరేషన్ల అప్పుల్ని కూడా రాష్ట్ర బడ్జెటరీ అప్పులుగా చూపించాలని చెప్పి సుప్రీంకోర్టే స్వయంగా చెప్పింది. అలాగే చేసిన ప్రతి అప్పు కూడా ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మేము అమరావతి కోసం దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అని చెప్పి అన్నారు. అదంతా కూడా అంట ఈ మీరు చెప్పిన ఈ ఎఫ్ఆర్బిఎంకి దాని కింద రాదని చెప్పి అంటున్నారు. కానీ రేపు అది కేంద్ర పరిధిలోకి ఈ విషయం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దానిని కూడా లెక్క వేసి చెప్పవలసిందే. దానికి వేరే మార్గం లేదండి. అప్పుగానే ఉంటుంది అక్కడ. అది ఏ రూపంలో చేసినప్పుడు కూడా అది రాష్ట్ర ప్రభుత్వం మీద బడ్డెన్గానే మారుతుంది. ఒకవేళ మీరు చెప్పిన ఈ బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించిన 40,000 కోట్ల రూపాయలు, అలాగే అమరావతికి సంబంధించి ఒక 50,000 కోట్ల రూపాయలు కేంద్రం భరిస్తే మనకి ఆ బడ్డెన్ ఉండదండి. కానీ కేంద్రం భరించడానికి ఈరోజు సిద్ధంగా లేదు. ఎందుకంటే కేంద్రానికి ఉన్న ఇబ్బందులు కేంద్రానికి ఉన్నాయి. కాబట్టి అంటే ఇవన్నీ కూడా రేపు తడిసి మోపిడయి ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన ఒక అప్పుల కుంపటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే పెట్టారు. దీని నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడటం చాలా కష్టమవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ రాష్ట్రం ఆర్థికంగా ఒక సంక్షోభంలో కూడా చిక్కుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రజల్లో అసంతృప్తి చెలరేగుతోంది. ఎందుకంటే ఈ అప్పులతో పాటు అప్పులు పెరగడంతో పాటు ఆదాయం తగ్గిందండి. మీకు జిఎస్టీ వసూళ్లు తగ్గడం విచిత్రంగా ఉంది. చాలా రాష్ట్రాల్లో జిఎస్టీ వసూళ్లు రేటు పెరుగుతూ ఉంటుంటే ఆంధ్రప్రదేశ్లో గత 6 నెలల్లో దాదాపు 10% జిఎస్టీ వసూళ్లు తగ్గినాయి. అంటే జిఎస్టీ వసూళ్లు తగ్గినాయి అంటే వ్యాపార లావాదేవీలు మందగించాయి. వ్యాపార లావాదేవీలు మందగిస్తే ఆర్థిక వ్యవస్థ మందగిస్తుంది. ఆర్థిక వ్యవస్థ మందగించినప్పుడు వీళ్ళు చెప్పినట్టు 14%, 12% గ్రోత్ అనేది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ని ఈ 6 నెలల్లోనే ఒక అగాధంలోకి నెట్టివేసినట్లుగా కనిపిస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు గారు తాను ఏ హామీలు ఇచ్చారో వాటిని ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఎక్సెప్ట్ ఒక పెన్షన్ స్కీమ్ తప్ప మిగతాది ఏది కూడా దీపం పథకం కూడా పాక్షికంగా ఇంప్లిమెంట్ చేశారు. అయితే ఇంకా ఆయన ఇంప్లిమెంట్ చేయాల్సిన పథకాలు చాలా ఉన్నాయండి. వాటి కోసం అని చెప్పి ఏం చేస్తున్నారంటే అన్ని రకాల పన్నులు పెంచేస్తున్నారు. దాంట్లో భాగంగానే విద్యుత్ టారిఫ్లు కూడా పెంచారు. విద్యుత్ టారిఫ్లు ఎంత విచిత్రం అంటేనండి, స్వయంగా మా ఇంటికి మేము ఊర్లో లేము, నెల రోజుల పాటు కేవలం 8 యూనిట్లు కాలితే మాకు దాదాపు 450 రూపాయల బిల్లు వచ్చిందండి. అంటే దాదాపు ఒక్కొక్క యూనిట్ కాస్ట్ నియర్లీ 50 రూపీస్ పైన అయ్యింది. అది ఒక్కొక్క యూనిట్ కాస్ట్ అండి. ఇటువంటి విచిత్రమైన పనులు ఎన్నో చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇది కాకుండా ఇప్పుడు రేపటి నుంచి ఫిబ్రవరి నుంచి మళ్ళీ మీకు ఈ భూముల రిజిస్ట్రేషన్తో పాటు భవనాల రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా 10 నుంచి 15% పెంచబోతున్నారని చెప్పి అంటున్నారు. అంటే మీ ప్రజల నడ్డిని విరచటానికి ఈ ప్రభుత్వం నిశ్చయించుకుంది. అది తప్ప వారికి వేరే మార్గం లేదు. కేంద్రం కూడా అంటే ఒకటి గుర్తుంచుకోవాలి మనం, కేంద్ర సహాయం ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉందని చెప్పి మనం అనుకుంటున్నాం.
కానీ వారికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులకు మించి ఎవరు ఏ రాష్ట్రానికి కూడా సహాయం చేయలేరు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ పట్ల అంత ప్రేమ చూపిస్తే కేంద్రం మిగతా రాష్ట్రాలు తిరుగుబాటు చేస్తాయి. కాబట్టి కేంద్రం అటువంటి పనులు చేయదు. మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీకు ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు ఇవ్వలేదు అంటే అసలు కారణం ఏంటంటే, మిగతా రాష్ట్రాలు ముఖ్యంగా ఇరుగు పొరుగు రాష్ట్రాలు అబ్జెక్షన్ చెప్పినాయి. అదే విషయాన్ని కేంద్రం దృష్టిలో పెట్టుకొని మనకెందుకు ఈ గొడవ అని చెప్పి స్పెషల్ ప్యాకేజ్తో వాళ్ళు సరిపెట్టుకున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పట్ల మోడీ గారు లేకపోతే ఇంకొకరికి ప్రత్యేకమైన అభిమానాలు అంటూ ఉండవు. నిబంధనల ప్రకారమే వారు మనకి సహాయం చేయవలసి వస్తుంది. ఈవెన్ అమరావతికి కూడా వారు అప్పులు ఇవ్వడానికి సహకరిస్తున్నారే తప్ప అప్పులను తమ భుజాన వేసుకోవడానికి వారు ఇష్టపడటం లేదు. అది సాధ్యం కూడా కాదు. సాయి గారు, రైట్. మరొకటి, పవన్ కళ్యాణ్ తాజాగా మాట్లాడారు, మీడియాతో మాట్లాడతా నాగబాబు గారికి వంశపారంపర్య ఇదే మన కుటుంబ వారసత్వం కిందన ఇవ్వలేదు, ఆయన పార్టీకి కష్టపడ్డారు కాబట్టి ఇచ్చారు, అట్లాగే కులాన్ని నేను అసలు లెక్కలోకి తీసుకోను, ఈవెన్ అసలు నాదెళ్ల మనోహర్ కులం ఏంటో తెలియదు, కందులు దుర్గేష్ కులం ఏంటో తెలియదు, కానీ వాళ్ళకి సంబంధించినటువంటిది వాళ్ళకి కష్టపడ్డారు కాబట్టి నాతో కలిసి ప్రయాణించారు, కష్టపడ్డారు కాబట్టి పదవులు ఇచ్చాను అన్నటువంటి విషయం చెప్తున్నారు. దాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? అసలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆయన కులం ఏంటో ఆయన తెలుసా అండి? పోనీ ఆయన కులం మీద వివాదం గురించి ఆయనకి తెలుసా? బహుశా తెలియకపోవచ్చు. నిజానికి ఏంటంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన మార్చి చెప్పినన్ని మాటలు బహుశా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పలేదండి. అసలు ఆయన అసలు స్టార్టింగ్ లో ఆయన నేను ఎక్కడో సెంట్రల్ అమెరికా యుద్ధ యోధుడు చే గుబేరా నాకు ఆదర్శం అని చెప్పి అన్నాడు ఆయన. ఆ తర్వాత వర్షం కురిసిన రాత్రి, అమృతం కురిసిన రాత్రి బాలకంగా తిలక్ అని చెప్పి అన్నాడు ఆయన. తర్వాత గబ్బిలం రచయిత ఇంకోటి ఆదర్శం అని చెప్పి అన్నారు. తర్వాత మాయావతికి కాళ్ళకి నమస్కారం చేసి అంబేద్కర్ నాకు ఆదర్శం అని చెప్పి అన్నారు. ఆయన అసలు ఎప్పుడు కూడా ఏ మాట మీద నిలబడిన పాపాన పోలేదు. ఆయనకేమీ తెలియదు, ఆయన కులాల గురించి తెలియదు, మతాల గురించి తెలియదు. కానీ గత ఎన్నికలు, అంతకుముందు ఎన్నికల్లో కూడా కులాల గురించి చాలా తరచుగా చాలా ఎక్కువగా ప్రస్తావించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారే. ఈవెన్ కాపులను కూడా తిట్టాడు ఆయన. మీరున్నారు కాపులు కాపులు అని చెప్పి మీరు అంటారు, మీరు మన ఆయన పేరేంటి వంగవీటి మోహన్ గారిని మీరు కాపాడుకోలేకపోయారు అని చెప్పి ఒకసారి, కాపులకి రాజ్యాధికారం కావాలని చెప్పి అంటారు, కానీ మీరు మాత్రం నాకు ఓట్లేరు, మీరు నన్ను ఓడిస్తారు అని ఒకసారి అంటాడు. కాపులంతా సంఘటితం కావాలని చెప్పి అంటాడు. ఒకసారి ఏమో నాకు కాపులు నాకు కులాలతో సంబంధం అని చెప్పి అంటాడు ఆయన. కాబట్టి అంటే ఇన్ని రకాలుగా మాట్లాడే వ్యక్తి పవన్ కళ్యాణ్. సరే, దాని గురించి మనకన్నా కూడా ఈ జన సైనికులకి పవన్ కళ్యాణ్ అభిమానులకి వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. కాబట్టి ఏంటంటే ఆయన ఈ ప్రకటన చేశారు అంటే కేవలం అది అవకాశవాదం, తర్వాత విమర్శలను ఏదన్నా వస్తే వాటిని తట్టుకోవడం కోసం అని చెప్పి ఆయన ఇటువంటి ప్రకటన చేసి ఉండవచ్చు. తాజాగా ఆయన ఇప్పుడు హిందుత్వవాదాన్ని భుజాన్ని వేసుకున్నారు. ఒక వర్గాన్ని ఆయన మెప్పించే పనిలో ఉన్నారు ఆయన. అల్టిమేట్గా ఏంటంటే ఇక్కడ వారసత్వానికి సంబంధం లేదనుకుంటే మనం చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో లేరు, పవన్ కళ్యాణ్ చిరంజీవి లేకపోతే నాగబాబు లేరు. వారందరూ కూడా వారు అనుకున్న విధంగానే పదవి ఇచ్చుకోవచ్చు, తప్పే అవుతుంది. ఇప్పుడు మనకి రాజ్యాంగంలో కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి, దాని ప్రకారం ఆయనకు పదవి ఇచ్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటుంటే ఆయన ప్రజల్లో ఇది నాకు కులం గురించి తెలియదు, నాకు అందరూ దుర్గేష్ కులం గురించి తెలియదు, నా కులం గురించి నాకే తెలియదు, ఇట్లా మాట్లాడితే ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో మరింత పలచనబడే ప్రమాదం ఉంటుంది. సాయి గారు, రైట్. ఇప్పుడు ప్రధానంగా ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో నిన్న చంద్రబాబు గారు ఈ పెన్షన్లు ఇచ్చేటటువంటి సందర్భంలో ఒక వ్యాఖ్యలు చేశారు. సూపర్ 6 ఎక్కడికి పోయింది అంటున్నారు, సూపర్గా అమలవుతోంది, తెలియదేమో పబ్లిక్ దగ్గరికి వెళ్ళండి, సర్వనాశనం అయిపోయినటువంటి రాష్ట్రాన్ని బాగు చేస్తూ అన్నీ అందుతున్నాయని ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారు, ప్రజలు ఇప్పుడున్నంత సంతృప్తిగా అసలు గత 5 ఏళ్లలో లేరు, భయంతో బతికేశారు అని చెప్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న గొప్పతనం అదేనండి. ఆయనకు తెలుసు నేను చెప్పేవన్నీ కూడా అబద్ధాలే అని, కానీ ఆయన నిస్సంకోచంగా అబద్ధాలను నిరంతరం ప్రచారం చేయటంలో ఆయనంత నిష్ణాతులు బహుశా భారతదేశంలో ఎవ్వరూ ఉండరండి.
ఆయన చెప్పేదంతా కూడా మనం నెగిటివ్గా తీసుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి. అంటే ఆయన చెప్పిన దానికి వ్యతిరేకమైన అర్థాన్ని మనం గ్రహించాల్సి వస్తుంది. ఈ రోజున ప్రజలు సంతోషంగా లేరు. ఎందుకు సంతోషంగా ఉంటారండి? విద్యుత్ ఛార్జీలు పెంచినందుక? ఎందుకు సంతోషంగా ఉంటారు? ధరలు పెరిగినందుక? ఎందుకు సంతోషంగా ఉంటారు? లావాదేవీలు తగ్గినందుక? వ్యాపార లావాదేవీలు తగ్గినందుకు వ్యాపారులు సంతోషంగా ఉంటారు. నిన్నగాక మొన్న నేను ఒక వ్యాపారస్తులతో మాట్లాడితే ఆయన ఇదే అంటున్నాడు, సార్ మాకు వ్యాపారాలు లేవండి, గతంలోనే కాస్త బాగుండేది, ఇప్పుడు మా పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది అని చెప్పి ఆయన అంటున్నాడు. అని చెప్పి ఆయన ఒక థీరీ కూడా చెప్పాడు. ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నెలకింత అని చెప్పి ప్రతిసారి ఏదో ఒక పేదవారికి కొంత అమౌంట్ వేలకు వేలు ఇస్తుంది చూడండి, అవి బ్యాంకుల్లో పడిన వెంటనే వాళ్ళు ఆ బ్యాంకులో డబ్బులు విత్డ్రా చేసుకుని ఏదో కొంటా ఉండేవారు. మా దగ్గర వస్తువు, బట్టలు, ఒక ఎలక్ట్రానిక్ వస్తువు ఏదో కొంటా ఉంటే మాకు లావాదేవీలు జరుగుతూ ఉండేవి. ఇప్పుడు అవన్నీ ఆగిపోయినాయండి, మేం చేయాలి మేము అని చెప్పి ఒకవైపు వాళ్ళు అట్లా అంటారు. మరోవైపు రైతులు, మరి ఎందుకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు? ఒక కుటుంబాలే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? నాలుగోది, ఇప్పుడు అసలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి. తెలుగుదేశం పార్టీలో వారంతా నాయకుల్లో అంత సంతృప్తికరంగా ఉన్నారా? వాళ్ళు సంతృప్తికరంగా లేరు. మాకు ఇంకా ఏదో రావాలి, చంద్రబాబు నాయుడు ఇవ్వలేకపోతాడని చెప్పి వాళ్ళు అంటున్నారు అక్కడ. కాబట్టి ఏంటంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అనేది అసంతృప్త ఆంధ్రప్రదేశ్గా మారింది. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. కానీ దానిని మరుగున పరిచే ప్రయత్నంలో భాగంగా ఆయన అన్నీ బాగున్నాయి, లైక్ మన గతంలో ఇండియా షైనింగ్ అని చెప్పి గతంలో మీకు మన ప్రమోద్ మహాజన్ గారు ఆ స్లోగన్ ఇచ్చాడండి. ఆయన ఇండియా ఇందిరా అని చెప్పి ఇంకొక ఆయన ఇచ్చాడు. ఆయన అటువంటి స్లోగన్స్ ఈయన ఇస్తాడు. ఇండియా ఇప్పుడు ఏపీ షైనింగ్ అని చెప్పి అంటాడు. ఏపీలో అంతా సంతృప్తికరంగా ఉన్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక భూతల స్వర్గంలా ఉంది ఏపీ అని చెప్పి ఆయన చెప్తాడండి. కానీ వాస్తవానికి ఆ పరిస్థితులు ఉండవు. అది వారికి మనకన్నా కూడా చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసండి. తెలుసు కాబట్టి దాని నుంచి మభ్యపెట్టడానికి తనకు అనుకూలంగా ఉన్న మీడియా ద్వారా ఇటువంటి ప్రచారం చేయిస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ప్రజలకు మేలు చేయటం, లేకపోతే గొప్ప సంస్కరణలు తేవటం అవి కాదు ఆయనకి. ఆయన లక్ష్యం ఏంటంటే ముందు అధికారంలోకి రావాలి, టెలికాస్ట్ అధికారంలో రావాలి. వచ్చిన తర్వాత మనకి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలు చేరుకోవడానికి మనం ప్రయత్నించాలి. దాంట్లో ఒకటి అమరావతి. కాబట్టి అమరావతి గురించి ఆయన ఇంపార్టెన్స్ ఇస్తారు అక్కడ. మీకు ఇప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాళ్ళకే 2028 వరకు పడుతుందని చెప్పి అంటారు. అసలు పోలవరానికే దిక్కులేదు. ఇప్పుడు కొత్తగా బనకచర్లని చెప్పి అంటున్నాడు ఆయన. అంటే ఆయన హయాంలో ఇంక విచిత్రమైన విషయం చెప్తాను సార్ మీకు. చంద్రబాబు నాయుడు గారు 2014-19 సంవత్సరం 5 సంవత్సరాల మధ్యన ఆ ప్రభుత్వం వ్యవసాయం, ఇరిగేషన్కి దాదాపు 1,25,000 కోట్ల రూపాయలండి. 1,25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. చాలా ఎక్కువ అమౌంట్ అది. అయితే ఎక్కడా కూడా ఒక పట్టిసీమ తప్ప ఎక్కడ ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు. మరో విచిత్రం ఏంటంటే ఆ 5 సంవత్సరాల్లో ఆయకట్టు పెరగడానికి బదులు దాదాపు 10% తగ్గింది. మరి ఆ డబ్బులన్నీ ఏమైపోయినాయి? వ్యవసాయ రంగానికి, ఇరిగేషన్ రంగానికి ఖర్చు పెట్టే డబ్బులంతా ఏమైపోయినాయి? ఇదే ఏంటంటే మనం ఆంధ్రప్రదేశ్ కదా, మన ఇండియాలో ప్రజాస్వామ్యం అనేది ఒక రకంగా చెప్పాలంటే అది పని చేయకుండా పోతుందండి. అది ప్రజాస్వామ్యం అంటే ఈ పాలకుల స్వామ్యంగా మారింది. వారు తమ లక్ష్యాలను నెరవేర్చుకోవడం కోసం అధికారంలో రావడానికి చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు, అరువులు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని చక్కబెట్టుకుంటున్నారు. తర్వాత 5 ఏళ్ళు పోతారు, నష్టమే ఉండాలి కదా. 5 ఏళ్లలో కావాల్సిన పనులను చేసుకుంటున్నారు వాళ్ళు. మళ్ళీ తర్వాత జనం కూడా మర్చిపోతారు దీన్ని. మళ్ళీ ఇంకో 5 years అయితే మళ్ళీ అధికారం ఇవ్వచ్చు వాళ్ళకి మళ్ళీ. లేకపోతే ఎక్కడైనా కానీ ప్రపంచంలో దొరికిపోయిన దొంగలు, రకరకాల స్కాముల్లో ఉన్నవాళ్ళు, ఓటుకి నోటు కేసుల్లో ఉన్నవాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళు, వీళ్ళని మనం పాలకులుగా ఎలా చూడగలుగుతున్నామండి? అంటే ప్రజల్లో కూడా తెలుసు, ప్రజల్లో కూడా లోపాలు, వాళ్ళ ఆలోచనలో లోపాలు ఉన్నాయి. వాళ్ళ ఆలోచన మనం వాళ్ళ మైండ్స్ని మనం డైవర్ట్ చేయొచ్చు అని చెప్పి పాలకులు, చాలా తెలివితేటలు ఉన్న పాలకులు గమనిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ తప్పుడు సమాచారం, అసత్యాలు, అర్ధసత్యాలు, వీటితో సోషల్ మీడియా సహకారంతో, మెయిన్ స్ట్రీమ్ మీడియా సహకారంతో ప్రజల మైండ్స్ను పొల్యూట్ చేస్తున్నారు, ప్రజల మైండ్స్ను ట్యూన్ చేస్తున్నారు. వారు తమ వైపు చూసేలాగా చేసుకుంటున్నారు. ఇటువంటి పనుల్లో నిష్ణాతులు చంద్రబాబు నాయుడు గారు, సాయి గారు. రైట్. ఈవేళ
తెలుగు మీడియం అనేటటువంటి దాన్ని డెవలప్ చేయాలి. అట్లాగే తెలుగులో చదివేటటువంటి వాళ్ళకి 5% రిజర్వేషన్లు ఇవ్వాలి అనేది తెలుగు రచయితల సంఘం డిమాండ్ చేసింది. గత ప్రభుత్వం తెలుగు మీడియాన్ని నాశనం చేసింది, తెలుగుని భ్రష్టు పట్టించింది అన్నటువంటిది కీలకమైనటువంటి ప్రకటన కూడా చేస్తున్నారు. రేపు మళ్ళీ ప్రపంచ తెలుగు సదస్సులు కూడా జరగబోతున్నాయి హైదరాబాద్ లాంటి చోట్ల. తెలుగు మళ్ళీ తెలుగుకి పునర్వైభవం లేదా పూర్వ వైభవం రాబోతుందా సార్? అసలు తెలుగుకి ఎప్పుడు కూడా తన వైభవాన్ని కోల్పోలేదండి. తెలుగు ఎప్పుడు తన వైభవాన్ని కోల్పోలేదు. తెలుగు ఎప్పుడు కూడా మనందరి మధ్యనే ఉంది. ఈ రోజున మనకి బహుశా హిందీ తర్వాత తమిళం కూడా అంటున్నారు. ఆ తర్వాత సెకండ్ ఆర్ థర్డ్ లార్జెస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్ మన ఇండియాలో చూస్తూ ఉంటుంటే తెలుగుకి అయితే నష్టమైతే జరగలేదు. తెలుగుకు నష్టం కలిగిస్తున్న వర్గాలు ఏమైతే ఉన్నాయో అవేమిటంటే అది అబోవ్ మిడిల్ క్లాసు, ధనిక వర్గాలు. ఇప్పుడు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అనేక వేల ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయండి, అనేక వేల ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయండి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయి. ఇవన్నీ స్థాపించింది ఎవరండి? ధనిక వర్గాలే కదా. ఈ ధనిక వర్గాలు ఎవరైనా కానీ తాము పెట్టే స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం కాకుండా తెలుగు మీడియం పెట్టగలరా? పెట్టలేరా? మీరు ఒకవైపు ఈ ధనిక వర్గాలు ఏవైతే ఈ తెలుగును అది సెకండ్ దాని పక్కన పడేసి ఇంగ్లీష్ను ప్రమోట్ చేస్తున్నాయి. వీళ్ళని ప్రశ్నించడం పోయి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఏంటి? ప్రశ్నించేవాళ్ళు ఈ ప్రపంచ తెలుగు రచయితల సమావేశం. ఇది ప్రపంచం అనే మాట అది బహుశా ఈ నిర్వాహకులు ప్రచారం కోసం వాడుతున్నారేమో. అక్కడ స్థానిక రచయితలు తప్ప ప్రపంచ రచయితలు అయితే అక్కడ ఎక్కడ కనిపించరు సాధారణంగానే. దానికి ప్రపంచం అని చెప్పి దానికి ఒక పేరు పెడుతున్నారు. సో మంచిదే, కానీ మీరు ఆచితూచి మాట్లాడాలి కదా. మీరు రచయితల సమావేశంలో రచయితలను ముందు పెట్టుకొని తెలుగు నాశనం అయిపోతుంది, తెలుగు భ్రష్టు పెట్టిపోతుంది అని చెప్పి అది కూడా రాజకీయంగా గత ప్రభుత్వం మీద నెట్టేయడం ఏంటి? గత ప్రభుత్వం వచ్చి 5 ఏళ్ళే అయింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం 5 ఏళ్లే. మరి మిగతా సంవత్సరాలు అంతా కూడా ఉంది మీ ఎవరు? ఈ తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులే కదా. బుద్ధప్రసాద్ గారు గతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, తర్వాత తెలుగుదేశం పార్టీ జాయిన్ అయ్యారు కదా. మరి అప్పుడు తెలుగు మాత్రం చాలా ఉజ్వలంగా వైభవంగా ఉందా? మరి అప్పుడు ఈ ఇంగ్లీష్ కాన్వెంట్లు లేవా? అంటే కేవలం ఏంటంటే ఈ తెలుగు పేరుతో రాజకీయాలు చేయటం అనేది కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా తీవ్ర స్థాయిలో జరుగుతుందండి. చెరుకూరి రామోజీరావు గారు సభా ప్రాంగణం మంచిది పెట్టారు. చెరుకూరు రామోజీరావు గారు ఒక ఆంగ్ల పత్రిక కూడా నడిపారు ఆయన, న్యూస్ టైమ్ అని చెప్పి. అది వ్యాపార అవసరం ఆయనకి అది. సరే, ఆయన ఇప్పుడు హైదరాబాద్లో రామోజీ ఫిల్మ్ సిటీకి దగ్గరలోనే రమ పబ్లిక్ స్కూల్ అని చెప్పి ఒక ఆంగ్ల మాధ్యమంతో ఉన్న స్కూల్ నడుపుతున్నారు. ఆయన ఏపీలోకి వచ్చి ఆ తెలుగు మీడియం స్కూల్స్ నడపచ్చు కదా. తన రమ పబ్లిక్ స్కూల్ని తెలుగు మీడియంలో మార్చేయచ్చు కదా. ఇవన్నీ జరగరు, ఇవన్నీ చేయరండి. మూడోది ముఖ్యమైనది ఏంటంటే తెలుగును భ్రష్టు పట్టిస్తుంది అని వీళ్ళు అన్నారు, కానీ ప్రజలు మాత్రం విజ్ఞతతోనే ఆలోచిస్తున్నారండి. ఈ రోజున ఈవెన్ దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు కూడా తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలోనే చేరిస్తే వారికి భవిష్యత్తు బాగుంటుందనే భావనతో ఉన్నారు. దాన్ని మీరు జరపండి. దాన్ని మీరు జరపకుండా లేదు తెలుగు మీడియంలో చదువుకుంటే మీరు 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు కూడా మీరు తెలుగులో చదువుకోండి, మీకు అద్భుతంగా ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి మీరు చెప్పగలరా? మీరు చెప్పలేరు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అన్ని వర్గాల ప్రజలు ఇంగ్లీష్ వైపే మొగ్గు చూపుతున్నారు, మోజు పడుతున్నారు. సార్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. మీకు ఆంధ్రప్రదేశ్లో దాదాపు ప్రైవేటు అంటే ప్రైమరీ నుంచి అప్పర్ ప్రైమరీ వరకు ప్రైవేటు సెక్టర్లో దాదాపు 34.92 లక్షల మంది 2023 సంవత్సరంలో చదువుతున్నారండి. అంటే గత సంవత్సరంలో నమోదైన దాని ప్రకారం 34.92 లక్షల మంది చదువుతూ ఉంటుంటే దాంట్లో 31.49 లక్షల మంది విద్యార్థులు ఆంగ్ల మాధ్యమాన్నే ఎంచుకున్నారు. ఎందుకు ఇలా జరిగింది ప్రైవేట్ సెక్టర్లో? సరే, ఎయిడెడ్ స్కూల్స్కి వచ్చేటప్పటికి మొత్తం 89,600 మంది చదువుతూ ఉంటుంటే 2023లో
62,738 మంది ఆంగ్ల మాధ్యమాన్ని ఎంచుకున్నారు. ఈ పక్కన పెడదామండి. గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చేటప్పటికి దాదాపు 4 లక్షల మంది తెలుగు మాధ్యమంలో చదువుతూ ఉంటుంటే 16 లక్షల మంది ఆంగ్ల మాధ్యమాన్నే చూజ్ చేసుకున్నారు. ఎందుకు ఆ పరిస్థితి ఏర్పడింది? ప్రభుత్వ స్కూళ్లలో కూడా వారు ఆంగ్ల మాధ్యమాన్నే ఎంచుకున్నారు. కొన్ని స్కూళ్లలో అయితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు బోర్డులు పెట్టారండి. ఇది ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టిన తర్వాత స్కూళ్ళకి అడ్మిషన్స్ పెరిగిపోయి ఇంకా కొత్తగా అడ్మిషన్స్ ఇవ్వలేక వాళ్ళు బయట బ్యానర్స్ కట్టారు, మా దాంట్లో అడ్మిషన్స్ అయిపోయినాయి అని చెప్పి. అంటే ప్రజలు ఒకవైపు మాకు ఆంగ్ల మాధ్యమం కూడా కావాలి, ఆంగ్ల మాధ్యమే కావాలి, తెలుగు కూడా కావాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈ గత ప్రభుత్వం కూడా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా 1 నుంచి 10వ తరగతి వరకు కూడా తెలుగును కంపల్సరీ చేసింది. దాన్ని మనం మర్చిపోకూడదండి. అయితే వీళ్ళేం చెప్తున్నారంటే, ఈ విజ్ఞులైన ఈ ప్రపంచ రచయితలు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఏం చెప్తున్నారంటే ఈ ప్రభుత్వం తెలుగును కంపల్సరీ చేయలేదు, ఆప్షనల్ సబ్జెక్టుగా మాత్రమే పెట్టింది అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. దాంట్లో వాస్తవం లేదండి. ఈ గత ప్రభుత్వం 1 నుంచి 10 వరకు కూడా కంపల్సరీ సబ్జెక్ట్ చేసింది. ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఒక వర్గం వారు ఏం చెప్తున్నారంటే, తెలుగు మీద అభిమానం మాకుంది అని చెప్పుకునే ఉద్దేశంతో ఆంగ్ల మాధ్యమం ద్వారా వచ్చే బెనిఫిట్స్ను ఈ పేద వర్గాల వారికి దూరం చేసే ఒక ప్రయత్నం జరుగుతుందేమోనన్న అనుమానాలు కలిగించే విధంగా వారు వ్యవహరిస్తున్నారు, వారు ప్రకటనలు చేస్తున్నారు. నిజానికి నిన్న మొన్న జరిగిన ఈ రచయితల సభలో అసలు రచయితలకు సంబంధించి వాళ్ళ ప్రామాణికత ఏమిటో వాళ్ళు చర్చించుకోవాలి, అక్కడ వాళ్ళు చెప్పుకోవాలి. అక్కడ నిజానికి నాసి రకమైన రచనలు, అలాగే సన్న గిల్లిపోయిన పుస్తకాలు, అవి మాత్రమే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు లభ్యమవుతున్నాయి. ఒక మంచి కవిత్వం రాసేవాళ్ళు లేరు, మంచి కవిత్వాలు లేవు, మంచి రచనలు లేవు, మంచి పేరున రచయితలు లేరు, వాళ్ళంతా ఏమైపోయారు. దాని గురించి వాళ్ళు చర్చించుకోవాలి. వాళ్ళు చర్చించుకోకుండా ఇక ఆంధ్రప్రదేశ్లో తెలుగు మీడియం తెలుగుని భ్రష్టుపట్టించారంటే మీరు ఎవరు భ్రష్టుపట్టిస్తున్నారండి దాన్ని? ఈ రచయితలు, కవులు, కళాకారులు చేస్తున్నారా? ఇప్పుడు వారే కదా ఇన్స్పిరేషను, వారే కదా తెలుగుని కాపాడవలసింది. మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? దానిని వాళ్ళు చర్చించుకోవడం మర్చిపోయి పేద ప్రజల చదువుకునే చదువు గురించి మీరు మాట్లాడుతున్నారు అంటే మీకు ఎక్కడో రాజకీయంగా కొన్ని ఎఫిలియేషన్స్ ఉన్నాయి ఏమో అని చెప్పి అనిపిస్తోంది. పేద ప్రజల పట్ల మీరు వివక్ష చూపిస్తున్నారు, వారి ఎదుగుదలను మీరు ఆపే ప్రయత్నం చేస్తున్నారన్న అపవాదును వీరు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. సాయి గారు, రైట్. ఇక ఫైనల్గా అమరావతి అన్నటువంటి దానికి ఇక ఈ నెలలో టెండర్లు పిలుస్తారు, రాబోయే 3 ఏళ్లలో అమరావతిని పూర్తి చేసి చూపెడతాం అన్నటువంటిది ప్రభుత్వం చెప్తున్నటువంటి అతి కీలకమైనటువంటి ప్రకటన. అవును సార్, ఏమంటారు? అమరావతి అనేది నిజంగా చెప్పాలంటే ఒక శాపగ్రస్త ప్రాంతం అండి. అమరావతికి ఇప్పటికీ కూడా రాజధాని హోదా లేదు. అమరావతిని ఒక నిర్దిష్టమైన బౌండరీస్తో, సరిహద్దులతో, ఒక నిర్దిష్టమైన విస్తీర్ణంతో దానిని చూపించి రాజధానిగా చెబుతూ ఇప్పటికీ కూడా కేంద్రం కానీ రాష్ట్రం కానీ గెజెట్ నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లక్ష్యం ఏంటంటే అమరావతి ప్రధానమైన ఫస్ట్ వాళ్ళ ఎయిమ్ ఏంటంటే అమరావతిని డెవలప్ చేయాలి. ఎందుకు? అక్కడ వాళ్ళకి అందరికీ తెలిసిన విషయం, అక్కడ వాళ్ళకి చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి, వారి వర్గాల వారికి ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని ముందు మనం కాపాడుకోవాలి అనేదే వాళ్ళ తాపత్రయంగా కనిపిస్తుంది. దానికోసం ఏంటంటే వాళ్ళు వివిధ దేశాలకు సంబంధించి బ్యాంకుల నుంచి కూడా అప్పులు తెచ్చి మరీ కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, మీరు ఇంత చేసినప్పటికీ కూడా అమరావతిలో మీరు చెప్పినట్టుగా సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పి గతంలో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అలా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ని మూలన పడేసేసి అప్పులు చేసి ముందు కడతాం మేము అని చెప్పి అనే స్థాయికి వచ్చారు. సరే, వస్తే అక్కడ మీకు జరిగే పరిణామం ఏంటి చెప్పమంటారా? మీకు అమరావతి అనేది మీకు డెవలప్ కాదు అని చెప్పడానికి ఆ భౌగోళిక నైసర్గిక పరిస్థితులు, ప్రజల స్వభావం, తర్వాత భూమి రేట్లు. ఎవడన్నా ఒకటి రేపు అక్కడికి వచ్చి మేము ఒక పరిశ్రమ పెడతాము, మాకు ఒక 4 ఎకరాలు ఇమ్మంటే ఎకరం 10 కోట్లు చెప్తారు. అక్కడ అసలు నీకు ఎందుకు అమ్మాలని చెప్పంటారు. వాడు వచ్చి ఇక్కడ పెట్టగలడా? ప్రభుత్వం ఎంతమందికి ఉచితంగా ఇవ్వగలుగుతుందండి?
ప్రభుత్వం ఎంతమందికి ఉచితంగా ఇవ్వగలిగితే ఎంతమంది వచ్చి పెడతారు అక్కడికి. గతంలో కూడా ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ప్రభుత్వం చాలా మంది ఉచితంగా ఇచ్చింది, కానీ ఎంతమంది వచ్చి పెట్టారు అక్కడ. మూడోది ఏంటంటే, అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక రాజధాని నగరానికి కావాల్సింది ప్రశాంతత కావాలంటే పచ్చదనం కావాలి, మెట్రోపాలిటన్ సౌకర్యాలు కావాలి. ఓకే, ఆయన ఏమంటాడంటే భవిష్యత్తులో గుంటూరు, విజయవాడ కూడా అమరావతితో కలిసిపోతుందని చెప్పి ఈ మధ్యన ఒక ప్రకటన చేశారు. గుంటూరు, విజయవాడ అనేవి భారతదేశంలోని అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో ఒకటి, అత్యంత మురికి ప్రాంతాలుగా ప్రసిద్ధికెక్కాయి. ఆ విజయవాడలో ఉన్నంత డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ వేలల్లో ఉందండి అది. ఏది ప్రతి చదరపు కిలోమీటర్కి అంత పాపులేషన్ అనేది బహుశా భారతదేశంలో ఫస్ట్ ప్లేస్లో ఉంది విజయవాడలో. అంటే ఇంత జనసమర్థంగా, ఇంత రద్దీగా, అసలు ఫెసిలిటీస్ లేకుండా ఉన్న ఈ ప్రాంతాల మధ్య అమరావతిని పెట్టి దాన్ని విజయవాడకి మధ్యన మొత్తం అంతా కలిపేస్తామని చెప్పి చెప్తున్నాడు ఆయన. చెబితే ఇక్కడికి ఎవరు వస్తారు? ఇక్కడికి హైదరాబాద్లో మీకు ఎందుకు డెవలప్ అయిందంటే సార్, హైదరాబాద్లో మీకు విశాలమైన మీకు అక్కడ ఖాళీ ప్లేసులు ఉంటాయి. అక్కడ మీకు చౌకగా అమ్మేసేవారు ప్రజలు కూడా. కాబట్టి అంటే ఈ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు అక్కడ కొనుక్కున్నారు. ఒక్కొక్కరు 10 ఎకరాలు, 20 ఎకరాలు, 40 ఎకరాలు, 100 ఎకరాలు కొనుక్కున్నారు అక్కడ. ఎందుకు? చౌకగా ఉంది కాబట్టి. తెలంగాణ ప్రజలు అమాయకులు కాబట్టి చిన్న చిన్న అవసరాలకి వాళ్ళు అమ్మేశారు. కానీ అమరావతి ప్రజలు అమాయకులు కాదండి వాళ్ళు. మీరు ఎవరన్నా వస్తే నీ ఇండస్ట్రీని కొంటా నాకు ఇస్తామని చెప్పి అడుగుతారు వాళ్ళు. వాళ్ళకి వీళ్ళకి తేడా అది. ఇది నిజంగా జరిగింది సార్. ఇది నేను ఈ మధ్యన ఒక ఇండస్ట్రియలిస్టు ఒక 20 ఎకరాలు మనం కొనుక్కుందామని చెప్పి అనుకుంటే అతను వస్తే, అసలు ఇది ఏం ఇండస్ట్రీ, నువ్వు ఎక్కుంటావు, అసలు ముందు నువ్వు నీ బ్యాంక్ అకౌంట్ నాకు చూపించండి, మీ బ్యాంక్ డీటెయిల్స్ నాకు చూపించండి, అప్పుడు మాట్లాడని చెప్పన్నారంటే వాడు మిమ్మల్ని పారిపోయాడు. నిజంగా జరిగిన సంఘటన అది అమరావతి ప్రాంతంలో. కాబట్టి అంటే ఈ ప్రజలు మరింత చైతన్యవంతులైనప్పుడు అభివృద్ధి అనేది అక్కడ ఆస్కారం ఉండదండి. ఇవన్నీ కూడా ఇన్ని ప్రతికూలతలు ఉన్న ప్రాంతంలో మీరు అమరావతి పెడుతున్నారు. అది మీ లక్ష్యం, అది ప్రజల లక్ష్యం కాదు. అమరావతి ప్రాంతంలోని వారి లక్ష్యం, ఈ పాలకుల లక్ష్యం అది. దాన్ని నెరవేర్చుకోండి. కానీ అల్టిమేట్ గా రాష్ట్రానికి ఇబ్బంది కలగబోతోంది. అమరావతి అనేది ఒక బడ్డెనగా మారబోతోంది. ఈ అమరావతి ఇచ్చేసే అప్పులు మిగతా అందరూ దాన్ని పే చేయాల్సి వస్తుంది అక్కడ. అయితే ఈ 5 ఏళ్లలో మేము అమరావతి కట్టేస్తాం, మా పబ్బంకి మేము గడుపుకుంటాం, ఆ తర్వాత మీ ప్రభుత్వంలో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అనే భావన కూడా వారిలో ఉంటే ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా అమరావతికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పాత పాటే పాడుతున్నారు. చిత్తశుద్ధి, అక్కడ ఆయన చిత్తశుద్ధిల్లా వారి ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు అనే పేరుతో వారి ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారేమోనన్న అనుమానాలు కలుగుతున్నట్లుగా ప్రజలు అనుమానిస్తున్నారు. సాయి గారు, అంటే ఇక్కడ ఇది పూర్తయిపోతే ఈ ప్రాథమికంగా ప్రపంచ బ్యాంక్ వాళ్ళు లేకపోతే ఏడీబీ వాళ్ళు ఇచ్చే లోన్లతో ఇది పూర్తి చేసేస్తే 3 ఏళ్లలో అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసింది కాబట్టి ఈలోపు పబ్లిక్ ప్లాట్లు కూడా ఇస్తారు. ఆ ప్లాట్లను కూడా ఆటోమేటిక్గా కొనుగోళ్ళు, అమ్మకాలు జరుగుతాయి, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇదన్నా జరిగిపోతే ఒక్కసారిగా మార్కెట్ వాల్యూ పెరిగిపోతుంది. అప్పుడు మేము చెప్పినట్టుగానే సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అవుతుంది. అప్పుడు ఈ భూములు అమ్ముతాము, ఆ డబ్బులతో మేము కట్టేస్తాం, అప్పు కూడా మేమే తీర్చేస్తామని చెప్తున్నారు నారాయణ గారు మొన్న. సార్ ఈ రోజున ఆయన చెప్పిన థియరీ ప్రకారం మనం అనుకుంటే, ఇప్పుడు మీకు ఎక్కడైనా మనం ఇందాక అనుకున్నట్టు ఎక్కడైనా కానీ భూమి అనేది చాలా కీలకమైన అంశం అండి. అది చౌకగా వచ్చినప్పుడు మాత్రమే రాగలుగుతారు అక్కడ. ఈ రోజున మీకు విజయవాడ కన్నా కూడా అమరావతిలో మీకు భూమి రేట్లు ఎక్కువ ఉన్నాయనుకోండి, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది. ఆ కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగితే ఎంతమంది వచ్చి కొంటారు అక్కడ ఆ ప్రాంతానికి వచ్చి? కాబట్టి అంటే నిర్మాణ వ్యయాలు కూడా అందుబాటులో ఉండాలండి. ఇప్పుడు ఒక రాజధాని నగరం అంటే కేవలం ఒక సంపన్న వర్గాలకే పరిమితం కాకూడదండి. ఇది దిగువ మధ్యతరగతి పేదలకు కూడా ఆ ప్రాంతంలో నివాసం ఉండేలాగా ఉండాలి. కానీ వారెవరికి కూడా అక్కడ నివాసం ఉండడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే ఆ భూమి రేట్లు మీకు ఇంత చెప్పాను. అక్కడ మీకు ఎవరైనా ఒక పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్త వచ్చి మేము మాకు ల్యాండ్ కావాలంటే నీ సంగతి ఏంటి చెప్పని అడుగుతున్నారు అంటే వీరికి అమ్మే ఉద్దేశం ఉంటుందా? మీకు ఇప్పటికీ మీకు విజయవాడ, గుంటూరుకు వచ్చేటప్పటికి ట్రెడిషనల్ గా ఇక్కడ ఉన్న వర్గాలు భూమిని గొప్పకుని అమ్ముకోవండి. మీకు మన స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు కూడా విజయవాడ నగరంలో మెయిన్ రోడ్ల పక్కన ఇప్పటికీ మీకు కొన్ని చోట్ల మీకు ఖాళీ స్థలాలు కనిపిస్తూ ఉంటాయి. మీకు అది ఎట్లా సాధ్యం అవుతుంది? వాళ్ళు అమ్మరు అంతేనండి. వాళ్ళు
వాళ్ళు అమ్మకాన్ని కూర్చున్నారు. మీకు విజయవాడ ఎదిరికేపాడు ఆ ప్రాంతాలకు వెళ్తే ఇప్పటికీ కూడా మీకు హైవేని ఆనుకొని విజయవాడకి జస్ట్ కోతవేడి దూరంలో ఖాళీ స్థలాలు మీకు కనిపిస్తాయి. వాళ్ళు అమ్మడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళు అన్ని కూడా కడుపు నిండిన బేరాలు. వాళ్ళు అమ్మడానికి సిద్ధంగా ఉండండి. ఎక్కడైతే అమ్మరో మీకు, ఎందుకంటే మీకు విజయవాడ సింగనగరం పక్కనే కండ్రిక దాటితే అక్కడ మీకు అనేక వందల ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. మీకు కొందామంటేనేమో ఎకరం 2 కోట్లు 3 కోట్లు చెప్తారు. అక్కడ కొనేవాడు ఉండడు, అమ్మేవాడికి ఆసక్తి ఉండదు. ఎట్లా డెవలప్ అవుతుందంటే అది అదే మీకు ఒక ఎకరాన్ని 50 లక్షలకు 60 లక్షలకు ఇస్తే ఎవడో బిల్డర్ కొంటాడు, సామూహికంగా అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తాడు, 10 మంది ఉపాధి లభిస్తుంది, అక్కడ ఒక చిన్న టౌన్షిప్ డెవలప్ అవుతుంది. కానీ అట్లా అమ్మటానికి కూడా సిద్ధంగా లేని ఈ ప్రజలు ఉన్న ఈ ప్రాంతంలో ఎవడొచ్చి కొనగలడండి? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివిధ కీలకమైనటువంటి పరిణామాలు, ఆ పరిణామాల వెనకాల ఉన్నటువంటి మరొక కోణం ప్రస్తుతం ఆవిష్కరించే ప్రయత్నం చేశారు కృష్ణరాజు గారు.